మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆ ల్యాండ్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఆ విషయం ఎవరికీ తెలియకుండా పొలిటికల్ లీడర్స్ పేరు చెప్పి మేనేజ్ చేస్తున్నట్టుంది ఆ మధు. ఆ ప్రాజెక్ట్ త్వరగా పబ్లిక్లోకి వెళ్లాలని కంగారు పడిపోతూ హడావిడిగా మధు ప్రెస్ మీట్ అరేంజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చిందన్నయ్య. అన్నయ్య, ఒక పని చేస్తావా? ఆ ల్యాండ్ పేపర్స్ ఒరిజినల్స్ కానీ లేదా జిరాక్స్ కానీ నాకు వాట్సాప్ చేస్తావా? యష్కి చూపిస్తాను. అమ్మో, ఆ ల్యాండ్ పేపర్స్ యష్కి చూపిస్తే ఇంకేమైనా ఉందా? నా పని అయిపోయినట్టే. సారీ అమ్మా, ఆ పేపర్స్ బయటికి ఇవ్వకూడదు, చాలా కాన్ఫిడెన్షియల్. కావాలంటే మీరు ఢిల్లీ వస్తే నేను ఆ పేపర్స్ చూపిస్తాను. ఆ పేపర్స్ బయటికి రావా అన్నయ్య? అయితే నేను ఢిల్లీ రావడం ఇప్పుడు కుదరదు. ఎందుకు రాలేవమ్మా? ఇవాళ మా పిల్లల బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. ఒక పని చేయన్నయ్య. ఏంటో చెప్పమ్మా. నేను ఈ విషయం యష్కి చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నమ్మడు. యష్ నెంబర్ మీకు సెండ్ చేస్తాను. మీరే కాల్ చేసి విషయం చెప్పి ఢిల్లీ రమ్మని చెప్పండి అన్నయ్య. నాకంటే యష్కే ఆ ల్యాండ్ తాలూకు లొసుగులు తెలియాలి. ఆ పేపర్స్ యష్కి చూపించండి అన్నయ్య. ఓకేనమ్మా, ఉంటాను. అలాగే అన్నయ్య. యష్కి ఈ విషయం తెలిస్తే నా డ్రీమ్ స్టార్ట్ అవ్వకముందే క్లోజ్ అయిపోతుంది. నా ఆశలు కోరికలు అన్నీ నాశనమైపోతాయి. మోహన్ గాడు యష్కి కాల్ చేయకముందే నేనేదో ఒకటి చేయాలి. చెప్పు మధు. ప్రవీణ్, పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏమైంది మధు? ఆ రోజు ఆఫీస్లో ప్రెస్ మీట్ అయిన తర్వాత నీతో చెప్పాను కదా ఆ జర్నలిస్ట్ మోహన్ గాడి గురించి. మన ప్రాజెక్ట్లో ఏవైతే లేవో వాటి గురించి అంత డెప్త్గా అంత కరెక్ట్గా ఎలా క్వశ్చన్ చేశాడని. వాడి మీద నాకు డౌట్ వచ్చిందని చెప్పాను కదా. అవును. ఆ మోహన్ గాడి చేత ఆ రోజు ఆ క్వశ్చన్స్ అడిగించింది సింధునే. ఇప్పుడే వాడు ఢిల్లీ నుంచి సింధుకి కాల్ చేశాడు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? ఆ ప్రాజెక్ట్ త్వరగా పబ్లిక్లోకి వెళ్లాలని కంగారు పడిపోతూ హడావిడిగా మధు ప్రెస్ మీట్ అరేంజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చిందన్నయ్య. యష్ నెంబర్ మీకు సెండ్ చేస్తాను. మీరే కాల్ చేసి విషయం చెప్పి ఢిల్లీ రమ్మని చెప్పండి అన్నయ్య. వాడి మూమెంట్స్ నాకు తెలియాలి. ఆ మోహన్ మీద ఓ కన్నేసుంచమని చెప్పానా? ఏం చేస్తున్నావు నువ్వు? సారీ మధు, ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండి మర్చిపోయాను. చాలే, ఆపేసే ఇంకా. విషయం యష్కి చేరకుండా ఇక్కడే నేను మేనేజ్ చేస్తాను. నువ్వు ఏదో ఒకటి చేసి ఆ జర్నలిస్ట్ మోహన్ గారిని పట్టుకో. ఓకేనా? ఓకే మధు. ఎట్ ఎనీ కాస్ట్ యష్ ఢిల్లీకి వెళ్ళకూడదు. యష్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా నువ్వు ఆపాలి. నువ్వేం టెన్షన్ పడకు మధు, నేను చూసుకుంటాను. తేజ అలా తీక్షణంగా చూస్తున్నాడేంటి? కొంపతీసి నిన్ను ప్రవీణ్తో మాట్లాడింది అంత వినేశాడా? ఏంటి మధు, నన్ను లోపలికి రమ్మని నువ్వు బయటకు వచ్చావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? అది
ఆ, అదే ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ పబ్లిక్లో పబ్లిసిటీ ఇచ్చాం కదా తేజ. ఆ, ఎవరో కస్టమర్స్ కాల్ చేస్తే లోపల పిల్లలున్నారు కదా, డిస్టర్బెన్స్గా ఉందని బయటకొచ్చి మాట్లాడుతున్నాను అంతే, ఇంకేమీ లేదు. ఓ జర్నలిస్ట్ గాడు యష్కి కాల్ చేయకముందే ఏదో ఒకటి చేయాలి. పదండి తేజ, లోపలికి వెళ్దాం. పదండి. మరిది గారు, ఒక నిమిషం. కొంచెం మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి. ఇప్పుడే కదా మధు ఫోన్లో మాట్లాడావు. మాట్లాడితే మళ్ళీ కాల్ మాట్లాడకూడదా అన్నయ్య? ఇదిగో వదిన, తీసుకో. థ్యాంక్స్ మరిది గారు. కాల్ చేసుకుని మళ్ళీ తెచ్చిస్తాను. పర్లేదు వదిన, మీరు మాట్లాడిన తర్వాత ఇవ్వండి. యష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను, ఇంక ఎలాంటి కాల్స్ రావు. సింధు పిల్లలు వీళ్ళేనా? బాగున్నారు క్యూట్గా. పాపం సింధు తన పిల్లల్ని సొంతం చేసుకుంది, కానీ ఇంకా తన భర్తకి తన కుటుంబానికి దగ్గర కాలేకపోయింది. నిజమే, భర్త మనసుని నమ్మకాన్ని గెలవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది, అయినా కుదరడం లేదు. ఎలా కుదురుతుంది? ఆ మహాతల్లి వాళ్ళ అత్తయ్య దమయంతి మధ్యలో అడ్డుగా ఉంది కదా. ఆవిడ వల్లే సింధు యష్లు ఇప్పటి వరకు కలవలేకపోతున్నారు. పిల్లల పుట్టినరోజని వాళ్ళ నాన్న నానమ్మ ఆ ఇంట్లో వాళ్ళు ఫంక్షన్కి వచ్చారు, కానీ లేకపోతే సింధు ఇంటికి కానీ సింధు మొహం కానీ వాళ్ళు చూసేవాళ్ళ చెప్పు? కరెక్టే.